ఇది 100 ఇయర్స్ నుంచి మనకి ఉన్న చెట్టు, అది 100 ఇయర్స్ గడిచిన తర్వాత ఎమోని ట్రీ నుంచి వస్తుందని చెప్తారు కదా. ఈ 100 ఇయర్స్ ట్రీస్ అనేవి మీకు ఎక్కడ దొరుకుతాయి అసలు? మేడం ఇవి మనకి తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఎంటైర్ సౌత్ ఇండియాలో కూడా తమిళనాడులో దొరుకుతుంది, కేరళ దొరుకుతుంది, బెంగళూరు దొరుకుతాయి, కొంత శ్రీలంక దొరుకుతాయి, కొంత నార్త్ ఇండియాలో దొరుకుతాయి మేడం. ఈ చెట్టు రెడీ అవ్వడానికి 100 ఇయర్స్ దాటిన తర్వాతే రెడీ అవుతుంది. ఆ లోపల ఉండే బ్లాక్ 100 ఇయర్స్ తర్వాత ఫుల్ బ్లాక్గా మారిపోతుంది. అవి అనేవి చాలా ఉన్నాయి. మన నల్లమల ఫారెస్ట్లోనే, తెలుగు రాష్ట్రాల్లో నల్లమల ఫారెస్ట్లోనే దొరుకుతాయి ఈ చెట్లు. కాకపోతే ఇక్కడ మనకు పర్మిషన్స్ అవి ఉండవు, అవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి పర్మిషన్స్. అందుకని నార్త్ ఇండియాలో దొరుకుతాయి మేడం. ఒక చెట్టు కొడితేనే కొన్ని లక్షల మాలలు తయారు చేయొచ్చు. అంతేగాని ఏదో ఒక చెట్టు కొడితే 1000 అట్లా కాదు. ఇది 100 ఫీట్స్ హైట్ ఉంటుంది. 100 ఇయర్స్ ఉంటే ఇంకా ఎంత ఊరుద్ది ఒకసారి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఒక చెట్టు కొడితే లక్షల మాల తయారవుతుంది. చాలామంది అంటున్నారు ఈ కరుంగల్ మాల చేసేది జమ్మి చెట్టు కదా అని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జమ్మి చెట్టుతో కరుంగల్ మాల తయారు చేయరు మేడం. మనం అందరం తెలుసుకోవాలి. జమ్మి వృక్షం అనేది మనందరికీ ఒక సెంటిమెంట్, మనం చూస్తూ ఉంటాం. అంటే నాకు చెప్పిన వాళ్ళు కూడా, అంటే నేను బయట విన్నది కూడా చాలా రకాలుగా ఈ కరుంగలి మాల గురించి తెలుస్తూనే ఉంటుంది కదా. నేను అందుకనే ఇప్పుడు కూడా చెప్పాల్సి వచ్చింది. అండ్ జమ్మి చెట్టు గురించే చాలా మంది కూడా చెప్తూ ఉంటారు. సో జమ్మి చెట్టు అనగానే మనకి అందరికీ తెలిసిందే, మన తెలుగు సాంప్రదాయంలో ముఖ్యమైనది జమ్మి చెట్టు. సో అందుకనే అందరూ కూడా దాని మీద ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అనేది విషయం కూడా ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అదే మేడం, జమ్మి అసలు మనం కొట్టం మేడం. జమ్మిని మనము దసరా టైంలో పూజిస్తాం. ఎందుకంటే మహాభారతంలో ఆ జమ్మి చెట్టుకు ఒక విశిష్టత ఉంది. పాండవులు తమ యొక్క ఆయుధాలు దాచిపెట్టిన ప్లేసు. అందుకని మనం దసరా టైంలో పూజిస్తాం. జమ్మి చెట్టుని అసలు ఎవరు కొట్టరు. చిన్న చెట్టు అయినా కానీ కొట్టం మనం. మీరు చూస్తూ ఉంటారు. అసలు జమ్మి చెట్టులో అంత నలుపు అయితే ఉండదు. లోపల 100 సంవత్సరాలు జమ్మి చెట్టు అయినా కానీ అంత నలుపు అయితే రాదు. ఉంటుంది నలుపు, కాకపోతే ఒక బెత్త 2 బెత్తలు వస్తుంది అంతే. లోపల చావ, ఆ చావ అనేది మామూలు యాప చెట్లు కొట్టినా వస్తుంది. దేనికైనా కొన్ని 100 సంవత్సరాలు దాటిన చెట్టుకి దేనికైనా నల్ల చావ అనేది ఉంటుంది. అసలు జమ్మి చెట్టుతో మాల తయారు చేస్తే 15-20 రోజుల కన్నా ఎక్కువ రోజులు ఉండదు. మహా అయితే 40 రోజుల్లో ఉంటుంది ఆ మాల. ఆ మాల పూసలన్నీ పొడి అయిపోయి పోతుంది, పాడైపోతుంది. అది మేడం. ఇప్పుడు ఈ ఒక్క చెట్టుతోటే ఎందుకు తయారు చేస్తారు ఏమన్నా చెప్తారు? ఏబోని ఈ కరుంగల్ మాల. అవును మేడం, ఈ ఒక్క చెట్టు ఎందుకంటే ఈ చెట్టు అనేది మేడం మనందరికీ వెల్ నోన్ మేడం. ఈ చెట్టుతో తయారు చేసినటువంటి వస్తువులు మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు క్యారమ్స్ బోర్డు ఆడారా? క్యారమ్స్లో బ్లాక్ కాయ ఉంటుంది, అది తయారు చేసేది దీంతోనే, ఎబోనీ ట్రీతో. తర్వాత చెస్లో బ్లాక్ ఉంటాయి కాయిన్స్, అది మూవ్ చేసేది, అవి కూడా దీంతో తయారు. తర్వాత కొన్ని గిటార్కి సంబంధించినటువంటి, కీబోర్డ్కి సంబంధించినటువంటి అవి కానీ అవన్నీ తయారు చేసేది ఎబోనీ ట్రీ. ఎందుకంటే నలుపుతో తయారు చేస్తారంటే ఇది నల్లగా, దీని పేరే కరుంగల్ మాల, అందుకని నల్లగా చేస్తారు. ఇది ఫస్ట్ తయారు చేయడమే చెన్నై నుంచి మనకు వచ్చింది. మీరు అన్నట్టుగా సెలబ్రిటీస్ వేసుకోవడం వల్ల కొంత ట్రెండ్ అయింది. ఓకే. సో సెలబ్రిటీస్ కాకుండానే మనకి ఇప్పుడు చాలామంది వేసుకుంటూనే ఉన్నారు. కానీ వాళ్ళకి సరిగ్గా ఏ పద్ధతిలో దాన్ని ధరించాలి, ఎలా వాడాలి, అసలు దానివల్ల ఏం తెలియకుండానే సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు, మేము వేసేసుకోవాలి అనే ఒక ఫీల్లో మాత్రమే ఉంటున్నారు. అసలు దానివల్ల కలిగే ఇప్పటిదాకా ఉపయోగాలు అయితే చెప్పారు. దాన్ని ఏ విధంగా వాటిని నియమాలు కానీ నిబంధనలు కానీ ఏమున్నాయో చెప్తారు? ఎస్ మేడం, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే చాలామందికి మీరు అన్నట్టుగా చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ఈ మాల ధరిస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు, అసలు ఎలా వాడాలి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ మాల కొనుక్కోండి ఎక్కడ దొరికినా. మార్కెట్లో చాలా పాపం కొంతమంది వెబ్సైట్లలో కూడా, ఫేమస్ వెబ్సైట్లలో కూడా కొని ప్రమోషన్స్ కొని 1-2 నెలలు వాడిన తర్వాత ఈ కలర్ పోయి వైట్గా వచ్చేసి మరలా పాపం వాళ్ళు ఎన్ని రోజులు, అంటే మనీ సమస్య కదా వాళ్ళకి. ఒక నమ్మకంతో కొన్నప్పుడు ఒక జెన్యున్ ప్రోడక్ట్ వస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. అది పోయిన తర్వాత వాళ్ళకేమో ఎటువంటి రిజల్ట్ కనిపించదు. ఆడ కొనిందేమో డూప్లికేట్, అది ఎప్పుడు తెలుస్తుంది? 3 నెలల తర్వాత తెలుస్తుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఒరిజినల్ ప్రోడక్ట్ ఎక్కడ దొరికినా, ఎవరి దగ్గర దొరికినా తీసుకొని హ్యాపీగా మీరు ఏం చేస్తారంటే, ఒకసారి మీ దగ్గరలోని ఏ టెంపుల్కైనా వెళ్ళండి. దగ్గరలో ఉంటే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళండి, శివాలయంకి వెళ్ళండి, తర్వాత ఆంజనేయ స్వామి గుడికి అయినా వెళ్ళండి, ఏ దుర్గాదేవి గుడి అయినా పర్లేదు, శివాలయం అయినా పర్లేదు, ఎక్కడైనా ఏ టెంపుల్, రాముల వారి గుడి అయినా పర్లేదు, తీసుకెళ్ళేసి మీ గోత్రనామాలతో కుదిరితే దేవుడి మీద పెట్టి అభిషేకం చేయించుకోండి మీ గోత్రనామాలతో. లేదంటే పాదాల దగ్గరైనా పెట్టించి అభిషేకం చేయించుకున్న తర్వాత మీకున్నటువంటి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి తీరాలని చెప్పి అక్కడే కోరుకొని స్వామిని మెడలో ధారణ చేసుకొని వచ్చేయండి. వచ్చిన తర్వాత నియమాలు అడుగుతున్నారు. నియమాలు అంటే పర్టికులర్గా ఏముండవు మేడం, కొన్ని నియమాలు ఉన్నాయి, అవి పాటిస్తే చాలు. నెంబర్ 1 వచ్చి లేడీస్ అయితే ఖచ్చితంగా నెలసరి టైంలో వాళ్ళు మటుకు మాల తీసి పక్కన పెట్టాలి. ఆ 4 రోజులు 5 రోజులు